నాడు దేవర్షి నారదుల పథకం ప్రకారం మహాదేవుడు భస్మాన్ని పూసుకుని ఒక అఘోరీ రూపంలో ఊరేగింపుగా వచ్చారు. హిమవంత మహారాజు ఆశ్చర్యపోతే మైనావతి దేవి మూర్ఛపోయారు. దీనంతటి వెనుక గల ఆశయం ఒక్కటే. హిమవంతుడు మైనావతుల మనసులో అనుమానం కలిగింది. హిమవంతుడు పూర్తి మనసుతో కన్యాదానం చేయకూడదని, అలా చేస్తే తనకి మోక్షం కలుగుతుందని, ఫలితంగా హిమాలయాలు ఉండిపోవని. ఈ రోజుక్కడ ఎవరి వివాహం జరగడం లేదు. తనపై ఆశలు వదులుకోక తప్పదు పార్వతి. అమ్మా, మహాదేవుడు నిరాకారుడు, సాకారుడు కూడా. మహాదేవుడు కురూపైతే స్వరూపి కూడా. నిజానికి మహాదేవుడి రూపాలన్నిటినీ వర్ణించడం ఏ ఒక్కరి వల్ల కాదు. ఎందుకంటే వారి రూపాలన్నిటి గురించి ఏ ఒక్కరికీ తెలియదు. శ్రీమన్నారాయణుడు, బ్రహ్మదేవుడు, నాతో సహా దేవతలెవరికీ వారి మహత్తు తెలియనప్పుడు ఇక ఇతరులెవరికైనా ఎలా తెలుస్తుందో చెప్పండి. నిజమే, శివుడు తన అనంత రూపాలతో సృష్టి అంతా వ్యాపించి ఉంటారు. ఇంకా శక్తి దానికి పూరకమే. అవును, ఇది నిజమే. సకల లోకాలలో ఎక్కడ ఏం జరిగినా అది మహాదేవుడి లీలే. ఆ మహాదేవుడు, అమ్మా, మీ కుమార్తె తపస్సుకి ప్రసన్నులై మన ఇంటి ముందు నిలబడి ఉన్నారు. ఇంతకంటే గొప్ప విషయం ఇంకెక్కడుంటుంది మాతా? నా భవిష్యత్తు మహాదేవుడేనమ్మా. అందుకే వారిని నాతో పాణిగ్రహణం చెయ్యనివ్వండి మాతా. మన పార్వతి మాటలు అక్షర సత్యాలుమైన మహాదేవుడు జగత్కళ్యాణకారకుడు. వారి లీలలు అపారం. వారి కోరికను కాదనడం మంచిది కాదు. నా మాట వినుమైనా. స్వామి, తమరి అఘోరుడి రూపాన్ని చూసి అమ్మ కలవరపడుతున్నారు. దయచేసి తమరి మనోహర రూపాన్ని దర్శింపజేసి వారి భయాన్ని పోగొట్టండి. అది చాలా ఉద్వేగభరిత సమయం. మహాదేవుడు అన్ని ఆడంబరాలని మించినవారు. నిజానికి ఇతరులంతా వదులుకున్నవన్నీ మహాదేవుడు స్వంతం చేసుకుంటారు. పుర్రెలు, పాములు, భస్మం వారికి ఇష్టమైనవి. ఇప్పుడు వారు మనోహర రూపాన్ని ధరించటం వారి సహజ స్వభావానికి విరుద్ధం. మాత వారికి మొర పెట్టుకున్నారు, కానీ వారా మొర ఆలకిస్తారా? అమ్మా, ఇక మీరేమీ సంకోచించకండి. నాతో రండి, వెళదాం. వెళదామా? ఎక్కడికమ్మా? ఇప్పుడు చూడండి మాతా, నేను ప్రభువుని అనరాని మాటలన్నాను. బహుశా అందుకే వారు వెళ్ళిపోయి ఉంటారు. మాతా, తమరికి ఒక అద్భుత అపూర్వ అనుభవం కలగబోతోంది. అమ్మా, అందువల్ల మీరు మీ కనులు మూసుకోండి. మనసులో వారిని ధ్యానం చేయండి. ఓ మహాదేవా, తమరు మాకు తమ దర్శన భాగ్యం ప్రసాదించండి. शुद्धाय दिगंबराय
మహాదేవుడి ఈ మన్మోహన స్వరూపం ఎంత దివ్యమైనదో, ఎంత అలౌకికమైనదో. చివరికి మహాదేవుడు పార్వతీమాతల వివాహ మహోత్సవ శుభ సమయం ఆసన్నమయ్యింది. అంతా కూడా మంగళకరంగా జరిగింది కదా? అవును మహారాజా. హిమవంత మహారాజు మైనావతి దేవిలకు మహాదేవుడి మనోహర రూపాన్ని చూడగానే మనసు కుదుట పడింది. కానీ మహాదేవుడి పట్ల వారి హృదయంలో ఒక సందేహం, ఒక సంశయం ఉత్పన్నమైంది. సందేహం అన్నది కుమ్మరి పురుగు లాంటిది. అది మనసులో పడితే ఎప్పటికీ తొలి చేస్తూనే ఉంటుంది మనిషిని. కన్యాదానం కోసం చేతులు ముందుకు చాపండి. నాన్నగారు ఎందుకు ఆగిపోయారు? మహాదేవుడే పార్వతి భర్తని నాకు ముందే తెలుసు. కానీ మా పుత్రిక ఏ రూపంతో జీవించాల్సి వస్తుంది? ఇప్పుడు నా ముందు పంపించిన ఈ రూపంతోనా, లేక ఊరేగింపుగా వచ్చిన ఆ ఘోరీ రూపంతోనా? ఈ ధర్మ సంకటం నాకు అర్థం కావట్లేదు. నారాయణుడు పార్వతీదేవికి ఇష్టమైన అన్నగారు. హిమవంతుడు కూడా వారి అంశమే. అందుకే నారాయణుడు సాక్షాత్తు సోదరి వివాహంలో పాలు పంచుకుంటున్నారు.
कुटुम्बरक्षकार्यास्तामि अबालपुत्रहदिदम् अस्मि नास्ति च सन्तुष्टा द्वितीयसा द्विहिदम् रुद्रु भक्तिरता नित्यं सदैव प्रियभाषिणी भविष्यामि पदेच्चैव तृतीयसा प्रविहितम् आर्ते आर्ता भविष्योमि सुखदुःखा विवाहिनी तवाज्ञा पालयाम्यामि कन्या भूर्यपदे చివరికి శుభతరుణం ఆసన్నమైంది. దేవాది దేవతలు, మునులు, ఋషులు ఆ వివాహంలో పాలు పంచుకుని ధన్యులయ్యారు. కానీ శ్రీహరి కోరుకున్నట్టుగానే అనుమానంతో అర్థమనస్కంతో కన్యాదానం చేశారు. ఆ కారణం వల్ల కన్యాదానం చేయగానే ఆయనకి మోక్షం లభించలేదు. ఫలితంగా హిమాలయాలు భూమిపైనే ఉండిపోయాయి. తమరిలా మనోహర రూపాన్ని ధరించినందుకు మీకు శతసహస్ర వందనాలు. పార్వతి, మీరు నన్ను పొందడం కోసం మళ్ళీ జన్మనెత్తారు, నాకు సేవలు చేశారు, నా సాన్నిధ్యాన్ని సాధించడానికి గాను తపస్సు చేశారు, కఠిన పరీక్షలు ఎదుర్కొన్నారు. అత్తయ్య గారిని ఒప్పించడానికి ఈ మాత్రం కూడా చేయకపోతే ఎలా? ఈ శివుడిలో శక్తే మీరు లేకపోతే నేను ఉండను కదా. ఇంకెప్పుడు నేను మిమ్మల్ని దూరం కానివ్వను దేవి. విప్రవర్య, తమరి ద్వారా మేము మహాదేవుడు పార్వతీమాతల వివాహ గాథను విని కృతార్థులమైనాము. ఎంతటి విషమ పరీక్షలో అయినా మహాదేవుడు జగన్మాతల యొక్క లీలా విలాసం ఉండనే ఉంటుంది. మహారాజా, ఎవరి త్యాగము ఎంతమాత్రం వృధా కాబోదు. అయినా ఇదేమీ అంతం కాదు, ఇంకా ఇది ఆరంభం మాత్రమే. బ్రహ్మచారిణి రూపంలో మాతను పూజించే భక్తులు జీవితంలో సుఖ సంతోషాలను అనుభవించటమే కాక మోక్షాన్ని పొందారు. మాత బ్రహ్మచారిణి జీవితం మోక్ష మార్గాన్ని దర్శింపజేస్తుంది. ఏ కన్య అయితే భక్తి ప్రపత్తులు నిండిన మనసుతో తన జీవితంలో పూజలు, వ్రతాలు, తపస్సులను ఆచరించిన పక్షంలో తనకి లభించేటువంటి భర్త తనకి అన్ని విధాలా తగినవాడై ఉంటాడు. పార్వతీమాతకు మహాదేవుడు లభించినట్టుగా. కానీ ఈ విషయంలో అదృష్టం ఇద్దరినీ వరించింది. ఒకవైపు పార్వతీమాతకు మహాదేవుడు లభించినట్టుగానే మహాదేవుడికి పార్వతీదేవి తోడు లభించింది. మహారాజా, మాత, ఇప్పుడు మీరు కూడా మీ కన్నులు మూసుకోండి. మీ రెండవ శక్తి స్వాధిష్టాన చక్రం మీద మీ దృష్టిని కేంద్రీకరించండి. మాత బ్రహ్మచారిని ధ్యానం చేసుకోండి. స్వాధిష్టాన చక్రంపై దృష్టిని కేంద్రీకరింపజేసి బ్రహ్మచారిణి మాతను ధ్యానం చేసుకోగానే నాలో ఒక అద్భుతమైన తేజస్సు
చెప్పుకుందాం. 3వ రోజా? ఏమైంది సరళామాత? రేపు 3వ రోజు విప్రవర్య. మీరు మా స్వామి గురించి 10 రోజుల తర్వాత మా స్వామి భవిష్యత్ ఏమిటో చెప్పారు. అంటే తమరి మనస్సులో అనుమానం అనే కొమ్మరి పురుగు తలవడం ఆరంభించిందా సరళ? కానీ నాకేమీ జరగదు. మహారాణి గారు, మీరేం కంగారు పడకండి. తమరు మాత స్వరూపాలన్నిటి గురించి తెలుసుకోవడం పైనే దృష్టి కేంద్రీకరించండి. ఈ నవరాత్రులలో ఏకాగ్ర చిత్తంతో మాతని పూజించడమే మంచిది. విప్రవర్యులారా, మాత 3వ స్వరూపం గురించి తెలుసుకోవాలనే కుతూహలం నాకు ఎంతగానో పెరుగుతుంది. మేము కూడా మీకు ఈ కథను చెప్పడం చాలా మంచిదని భావిస్తున్నాము. మీకు తెలియకపోవచ్చు, కానీ మీరు తండ్రి గారిని కాశీ నుండి వెళ్ళిపోమ్మన్న తరువాత ఏర్పడిన పరిణామాల గురించి మీకు తెలిసేలా చెప్తాం మేము. అవి తెలిస్తే గానీ మీకు మీ తప్పు బోధపడదు. మాత కథలు వింటున్న కొద్దీ మీ కుండలినిలో ఒక్కొక్క చక్రము జాగృతమవుతుంది. అప్పుడు మీరు అమ్మని తండ్రి గారిని వేరు చేసిన దాని ఫలితం కూడా తెలుస్తుంది. అలాగే మీకు మీ జీవితంలో కేవలం 10 రోజులే ఎందుకు మిగిలాయో కూడా తెలుస్తుంది. మాత ఆదిశక్తి, దయచేసి ఈ వేదమాత మొర ఆలకించండి. దయచేసి వేదాలను రక్షించండి. నారాయణ, బ్రహ్మదేవ, ఇప్పుడు ఆ మహర్షి కేవలం కొద్ది రోజులు మాత్రమే బతికేలా కనిపిస్తున్నారు. వారికి ఏదైనా జరిగితే మనందరికీ బ్రహ్మహత్య పాతకం చుట్టుకుంటుంది. మన బాధ, బలహీనత క్షణ క్షణం పెరిగిపోతున్నాయి. మీరు సహనం పాటించక తప్పదు దేవేంద్ర. ఎందుకంటే కుండలినిలో చక్రాలన్నీ జాగృతమైన తర్వాత దివోదాసు మహారాజు మహాదేవుణ్ణి కాశీకి పిలిపించడానికి అంగీకరించవచ్చు. విప్రవర్యులారా, మేము మాత ఆదిశక్తి ధరించిన 3వ రూపం గురించి తెలుసుకోవాలని ఉవ్విళ్ళూరుతున్నాము. ఆదిశక్తి ధరించిన 3వ రూపం వేరే. చంద్ర